హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో కర్రీ చేసుకునే టైం లేనప్పుడు ఒకసారి ఈ చట్నీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన దోసకాయ ముక్కలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక, అలాగే సన్నగా తరిగిన టమాటోలు 5-6 వెల్లుల్లి రిబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, ధనియాల పొడి వేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదు. ఇప్పుడు అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే పసుపు, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.